ఇప్పుడు బాగుందా నీకు? ఇప్పుడు బాగా కళ్ళు కళ్ళు చల్లబడ్డాయా? కడుపు బాగా నిండిందా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి. ఎవరన్నా సొంత తమ్ముడి మీద చాడీలు చెప్పుకుంటారా? నీకు అంత చాడీలు చెప్పే బుద్ధి ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకొని సావు. సొంత తమ్ముడి మీద ఎవరన్నా చాడీలు చెప్పుకొని వస్తారా? పనికి మాలిన ముండయ్యాడో నాకు తెలియవు అనుకుంటున్నావా? నాకు అన్నీ తెలుసు. తమ్ముడి మీద ఎవరేం చెప్పుకుంటున్నారు, ఎవరేం మాట్లాడు నాకు అన్నీ తెలుసు. నాకేం ఫోన్ చేసి చెప్పింది అది. నువ్వేమో కథలు నూకుతున్నావు చేచి. అందుకే నీ తమ్ముడు నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టిండేది. ఈ సమస్యలన్నిటికి కారణము ఎవరెవరో కాదు, నీ తండ్రే కారణం. నీ తండ్రికి కూర్చోబెట్టుకొని బుద్ధి చెప్పు. సక్రమైన దారిలో నడువు, నువ్వులా పద్ధతిగా ఉండు. అంత సమస్యలన్నీ నీ వల్లే వస్తున్నాయి, నువ్వు మత్సరంగా ఉంటే అందరూ బాగుంటారని చెప్పి నీ తండ్రికి చెప్పుకో. నీ తండ్రికి చెప్పుకుంటే అన్నీ చక్కబడతాయి. నీ తమ్ముడు మీద చాడీలు చెప్పుకోవటం కాదు. బుద్ధి లేదా?